ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం ఒక పద్ధతి కాదు, అదొక ఆలోచన. ఆ ఆలోచనను తన పొలంలో విజయవంతంగా ఆచరణలోనికి తీసుకొచ్చిన ఒక రైతు కథను తనకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ అండగా నిలిచిన ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సుభాష్ పాలేకర్ నుంచి ఆ గడ్డి శత్రువు అనేది మేము అనుకున్నాం, ఆయన మిత్రుడు అన్నాడు. ఈ పిఎండిసి గురించి స్టార్టింగ్ ఫస్ట్ లక్ష్మణ్ నాయక్ సారు ఆయన కనుగొనండి. అంటే ఒక్కొక్కరిది ఒక్కోటి ఉంటుంది కదా. లక్ష్మణ్ నాయక్ సారు ఎందుకు ఇది 15-20 రకాలు 30 రకాలు అంటే ఒక్కో దాంట్లో ఒక్కో పోషకం ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన చెట్టుకు ఒకే పోషకం కాదు, 18 రకాల పోషకాలు కావాలి కాబట్టి ఆయన ఇట్లా 10 రకాలు లేదా ఎన్ని దొరికితే అన్ని 20 రకాలు కానీ 30 రకాలు కానీ వేయడం వల్ల భూమి గుల్లబారుతుంది, ఆటోమేటిక్గా పోషకాలు దొరుకుతాయి. వాటికి శ్రమతో కూడకూడదు, ఎక్కువగా ఖర్చు ఉండకూడదు. అందుకే ఈ రకంలో ఒక్కోటి ఒక విధంగా ఎంచుకున్నాం మేము. సివిఆర్ మెథడు మట్టి ద్రావణం, లక్ష్మణ్ నాయక్ సార్ది మామూలుగా ఈ పిఎండిసి, సుభాష్ పాలేకర్ గారిది మామూలుగా గడ్డి అనేది మనకు మిత్రుడు. ఒక్కోరి నుంచి ఒక్కోటి నేర్చుకొని దాన్ని నేను ఇక్కడ ఫాలో చేసినాను, నేను ఇంప్రూవ్మెంట్ చేసిన వాటిని. నమస్కారం అండి, నా పేరు కె బాలనరసింహులు, మేడాపురం గ్రామం, చిన్న కొత్తవల మండలం, సత్యసాయి జిల్లా. నేను 2024లో ఐసీఆర్పీగా చేరినాను. మా సారు లక్ష్మణ్ నాయక్ డిబిఎం సారు, ఆ సారు ఆదేశాల మేరకు పిఎండిసి అనేది మాకు ట్రైనింగ్లో చెప్పారు. నేను స్వయంగా నా భూమిలో వేసా, చూసా, ఆ ఈల్డ్ తీసుకున్నాను. పిఎండిసి పండాక బాగా ముదిరాక దాన్ని అట్లే ఎండబెట్టి మళ్ళా కల్టివేట్ చేసి మళ్ళా నవంబర్ 2వ తేదీ వేరుశనగ వేసా. అవి నావే ఇత్తనాలు ఉండి నాకు ఇంత డ్యామేజ్ ఉన్నాయి, అక్కడోటి మలిచాయి. ఆ మలిస్తే మనం నీళ్ళు వేస్తే కలుపు ఎక్కువ వస్తుంది అన్నట్లు నేను ఏ పంట దాంట్లో వేయలే, అట్లే వదిలేసి చూద్దామని. అంటే పిఎండిసి కల్టివేటర్ చేసినాం కాబట్టి దాని ప్రయోగం మనం చూడాలా, వేరే రైతులకు చెప్పాలా, అట్లే పెట్టేసినానా. అది వేరుశనగ పీకేంత వరకు అది పచ్చగానే ఉంది, వాడు కానీ ఏం లేదు, పంట బాగుంది. ఢిల్లీ విజిట్ కూడా చేశారు, ఢిల్లీ టీం. నమస్కారం అండి, నా పేరు రవీంద్రారెడ్డి, మాది చిన్నగుత్పల్లి మండలము, సత్యసాయి జిల్లా మాది. మామూలుగా మా నాన్న మా తాత వాళ్ళదంతా వ్యవసాయ కుటుంబమే. కాకుంటే నా ఇదిలో ఏమంటే కొద్దిగా న్యాచురల్ ఫార్మింగ్ అనేది నేను విన్న తర్వాత ఇది ఏంది ఏం కథ అని కనుక్కోవాలని చెప్పి సుభాష్ పాలేకర్ గారు పెనుగొండలో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అదే గడ్డిని మిత్రుల్లాగా చెప్తుంటే నేను అక్కడ విన్నది మిత్రుడు ఎట్లా అవుతాడు అనే ఆలోచనలు నాలో మొదలైనవి. అంటే నాకు కూడా తెలియని విధానాలు చాలా ఉన్నాయి కదా. అందరూ ఇంతకుముందు మనం చూస్తే గడ్డి అనేది చాలా శత్రువులాగా చూసేటోళ్ళము, ఉన్నీకోకుండా పీకేసేది, బాగా నీట్గా పెట్టడము పొలాల్లో కానీ ఎక్కడైనా కానీ అట్లా ఉండేది. కాకుంటే ఆయన మిత్రుడు అంటున్నాడు ఎట్లా అనే ఆలోచన నాన్ని చాలా ఇది చేసింది అనమాట. ఆలోచన చేయంగా నేను కూడా నా దాంట్లో ఫాలో అయినాను, ఏంది ఏం కథ అనేది. అదైతే వాస్తవమే. ఎట్లా వాస్తవం అంటే గడ్డి అనేది ఎంత నీట్గా పెరుగుతుందో, చెట్టు కంటే గడ్డి ఇంకా నీట్గా పెరుగుతుంది. అది కూడా పోషకాలు తీసుకుంటుంది, గడ్డి అనేది పోషకాలు తీసుకుంటుంది. ఆ గడ్డిలో పోషకాలు ఉన్నాయి, ల్యాబ్ టెస్ట్ చేయించినా కూడా గడ్డిలో పోషకాలు ఉన్నాయి. అది మనం చెప్పం కానీ చేపిస్తే మటుకు ఖచ్చితంగా పోషకాలు ఉన్నాయి వాటిలో కూడా. అది నేను గ్రహించింది. అదే గడ్డినే భూమికి ఇచ్చినా కూడా ఆ పోషకాలు రిటర్న్ మళ్ళీ మన మొక్కకి ఇస్తాయి, మన ప్రధానమైన మొక్కకి ఇస్తుంది ఆటోమేటిక్గా. ఇది నేను అనుకున్నాను, చేసినాను, చూసినాను, ఫలితం కూడా చూసినాను. 100% ఉంది. మనం కష్టపడుతున్నాం వ్యవసాయం అనేది, కానీ మనం కొద్దిగా ఒక 1 year అట్లా భూమిని మనం మంచిగా చేసినామంటే, మామూలుగా 3 years చెప్తారు, 3 years కూడా అవసరం లేదు. 1 year అయితే ఖచ్చితంగా కష్టపడాలి. 1 year కష్టపడినామంటే తర్వాత మనం కష్టపడాల్సిన అవసరం లేదు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ఫార్మింగ్ అంటేనే కష్టము అనుకుంటారు. ఫస్ట్లో నేను కూడా అట్లే అనుకున్నా, నేను కూడా అట్లా పడినాను కూడా. కాకుంటే తెలియదు కదా, పూర్తి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి కష్టపడినాను. వాస్తవమే, తెలియనప్పుడు ఎవరైనా పడాల్సిందే. కానీ ఆ రూట్ కనుక్కుంటే 100కి 100 చాలా ఈజీ న్యాచురల్ ఫార్మింగ్. తెలియనంత వరకు ఎవరికైనా కష్టమే. నేను కూడా కష్టపడినాను, చాలా ఇబ్బంది పడినాను కూడా.
చాలా కష్టం అబ్బా, అదేదో మందు తీసుకొచ్చి కొట్టేస్తే వెళ్ళిపోతుంది కదా అని నేను కూడా ఆలోచన వచ్చింది నాకు కూడా. కానీ 100కు 100 న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఏమవుతుందంటే మనము బాగుంటాం, భూమి బాగుంటుంది, ఈ ప్రకృతిని మంచి చేసినట్టుంటుంది. రేపు పొద్దున భావితరాలకి మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా న్యాచురల్ ఫార్మింగ్ ఉండాలి. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తేనే అవుతుంది. రసాయనాలు చేసి ఆ రసాయనాలు కొట్టడం వల్ల, మందులు కొట్టడం వల్ల రేపు పొద్దున అసలు వ్యవసాయం అంటే ఇట్లా అనేట్లు బుక్కుల్లో వస్తుంది. మనం చూడడానికి కానీ మన పిల్లలకు కానీ చూపించడానికి ఏమి ఉండదు. ఇప్పటికే సగం అయిపోయింది, సగం కాదు 3/4% అయిపోయింది, ఓ 0.5% ఉంది. దాన్ని మార్చాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు పెద్దగా. మనము నాశనం చేయకోకుండా ఉన్నది, ఒకవేళ ఎవరికి చేత కాకపోయినా కూడా పెద్దగా ఏదన్నా కానీ అట్లా వేసి వదిలేసినా కూడా ఒక అడవిలాగా పెరిగిపోయిందంటే అది కూడా న్యాచురల్ ఫార్మింగే. దాన్ని ఏం చేయకోకుంటే ప్రతి ఒక్కటి పెరుగుతాయి. పెరిగిందనుకో అదే ఒకదానికోటి తోడు. ఇప్పుడు ఏదో పిచ్చి మొక్క ఉంది, దాని నుంచి కూడా కొంత ఏదో ఉంది, ఆ రూట్కి ఇవ్వాల్సిందేటి ఇస్తూనే ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా మనం అనుకుంటాము ఇదేదో పిచ్చి మొక్క అని. ఇన్ని మొక్కలు ఉన్నాయంటే ఇన్ని దానికి ఏడ పోషకాలు వస్తాయని. పోషకాలు ఉంటేనే భూమి, ఆల్రెడీ పోషకాలు ఉన్నాయి భూమిలో, కాకుంటే అందుబాటులో లేవు. ఆ అందుబాటు కోసమే మనం ఈ అందుబాటులో ఎందుకు లేవు అంటే ఈ రసాయనాలు వేసి అవి కిందికి పోతూ అడుక్కు వెళ్ళిపోయినాయి. ఉన్నాయి సూక్ష్మజీవులు కొన్ని చనిపోతే కొన్ని ఉన్నాయి అడుక్కు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? ఈ వాసన పట్టలేక, ఈ రసాయనాల వాసన చూడలేక అడుక్కు వెళ్ళిపోవడము, లేదా మందులు పడని చోటుకి వెళ్ళిపోవడము, ఈ విధంగా జరుగుతుంది. సూక్ష్మజీవుల్ని ఈ విధంగా మనం చేస్తున్నాం. మనం ఏం చేయాలా? ఆవు ముఖ్యమైనది, నాటి ఆవు. న్యాచురల్ ఫార్మింగ్కి ఖచ్చితంగా నాటి ఆవు ఉండాల. నాటి ఆవు ఎందుకు ఉండాలా అనేది అంటే మన దేవతలే చెప్తారు కదా, 3 దేవతలు ఆవులో ఉంటున్నారని. 3 దేవతలు కాదు, ఆ దేవతల రూపంలో ఆ విధంగా చెప్పినారు. కాబట్టి 3 సూక్ష్మజీవులు ఆవులో ఉన్నాయి. ఇది 100కు 100% వాస్తవం. ఇది నాటి ఆవులు కంపల్సరీ. అది ఉంటే మన ప్రకృతి వ్యవసాయానికి ఖచ్చితంగా తొలి బాట పడినట్లే. మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఫ్రీగా వచ్చింది. ఫ్రీగానే ఎందుకు ఫ్రీగా వచ్చిందంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. అందుకు మాకు బసంపల్లి నాగరాజు అన్న మాకు వీటిని ఇచ్చినాడు. ఫస్ట్ ఫ్రీగా వచ్చింది, ఏమని తీసుకొచ్చినాం. ఏమ తర్వాత మాకు రెండోది ఏమ బిడ్డ, ఇదో ఇక్కడ బిడ్డ ఏమ బిడ్డ, ఆమె బిడ్డ ఈమె రెండోది. ఈమె మాకు మళ్ళీ ముగ్గురినిచ్చింది. ఈమె అదో ముగ్గురులో 2 ఉన్నారు, ఇంకోరిని మేము అక్కడ ఇచ్చినాం. ఆమె బిడ్డ ఈమె ఫస్ట్ అక్కడ అవతల ఉంది, రెండో ఆమె, దీని చెల్లెలే ఆమె. మొత్తం 3 ఈతలు ఒక వేరే వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు సాక్కుంటామంటే వేరే వాళ్ళకి ఇచ్చినాము. పెద్దది వచ్చి 6 ఈతలు ఈనింది. ఇది మాకు పాడి అనలేదు, పాడి పంట అన్నారు. మన మాటలు కూడా ఊరికే ఏదో కల్పితంగా చెప్పలేదు వాళ్ళు, వాస్తవాలు ఇవన్నీ. పెద్దవాళ్ళు కూడా ఊరికే అనలేదు, పంట పాడి అనొచ్చు కదా. మరి పాడి పంట అని ఎందుకు అన్నారు? పాడి ఉంటేనే పంట ఉంటుంది. మెయిన్ క్రాప్ దానిమ్మ. ఇది 3 ఎకరాలు మాది. ఇక్కడ మేము దానిమ్మ చెట్లు వచ్చి 3 ఎకరాల్లో మా దానిమ్మ చెట్లు ఉన్నాయి. కాకుంటే మధ్యలో మేము ఇంతకుముందు వేరుశెనగ వేసినాను. ఆ చెట్లకు మధ్యలో వేరుశెనగ 55 షేర్లకి 20 మూట్లు వచ్చినాయి. న్యాచురల్ ఫార్మింగ్ అప్పుడు కూడా మేమైతే మందులు కెమికల్ ఏది యూజ్ చేయం. 20 మూట్లు వచ్చినాయి 55 షేర్లు ఇత్తనాలకి. అంటే బాగానే వచ్చినట్లు మాకు. కాకుంటే మేమేమంటే వేసినాను, తీసుకున్నాను, మళ్ళీ వేద్దామనేటప్పటికి మాకు అన్న బాలనరసింహ అన్న మా ఊరే, మేడాపురం, అది మా ఊరే. అన్న చేస్తుండే నాకు తెలీదు. న్యాచురల్ ఫార్మింగ్ అన్న చేస్తున్నాడు, నేను చేస్తుండేది అన్నకు తెలీదు. మధ్యలో పరిచయం అయిన తర్వాత అన్న మనకు పిఎండిసి గురించి చెప్పినాడు. ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది అన్న, దాంట్లో పనిచేస్తాడన్న. ఇట్లా పిఎండిసి వేస్తే బాగుంటుంది, నీకు అన్ని విధాలుగా పోషకాలు అందుతాయి అది చెప్తే నిజమే కదా అని ఆలోచన చేసినాను. వాస్తవమే అన్నగా చెప్తుండేది కూడాను అని ఆయన సహకారంతోనే
నేను ఈ పిఎండిసి వేయడం జరిగింది మళ్ళీ మధ్యలో. ఎందుకు, నీ భూమి ఇంప్రూవ్మెంట్ అయితేనే ఏది కూడా బాగుంటుంది అని చెప్పి ఆయన ఆ కాన్సెప్ట్లో ఆయన చెప్పాడు. కానీ నేను అర్థం చేసుకున్న తర్వాత వాస్తవమే కదా, భూమి సత్తువగా ఉంటే, ఇంప్రూవ్మెంట్ ఉంటే, పోషకాలు ఉంటే చెట్టు వద్దన్న పండ్లు ఇస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది ఆ గ్రోత్. కానీ అందుకే 30 రకాలు వేసినాం మేము పిఎండిసి అన్న సహకారంతోనే, బాలనరసింహ అన్న సహకారంతోనే వేసినాం. ఇగో ఈ మధ్యలో ఇది ఇంత ముందే వేసింటే నేను ఇంకా ఈ పాటికి ఇంకా బాగానే ఉండు ఈ మా భూమి. కాకుంటే నాకు తెలియదు కాబట్టి అన్న ద్వారా నేను ఈ విధంగా, అంటే ఒక్కోరి నుంచి ఒక్కోటి నేర్చుకునేటివి ఎన్నో ఉన్నాయి. అట్లనే మాకు ఈ మల్చింగ్ కూడా, ఇది ఎందుకు మనకు మెయిన్ అంటే మల్చింగ్, ఇది సూక్ష్మజీవులకి నివాసం. ఈ విధంగా ఉండడం వల్ల సూక్ష్మజీవులు అనేది బాగా అభివృద్ధి అవుతాయి తొందరగా. మామూలుగా మనం ఆల్రెడీ సూక్ష్మజీవులు ఆవు పేడతో, ఆవు మూత్రంతో, జీవామృతంతో సూక్ష్మజీవులు డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం. కానీ ఆ సూక్ష్మజీవులు ఈడ సమృద్ధిగా పెరగాలంటే వాటికి ఫుడ్ ఉండాల, నివాసం ఉండాల. ఇక్కడ ఏమీ లేకుండా మనం జీవామృతం ఇచ్చినా అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఈ విధంగా ఉండడం వల్ల తొందరగా వాటికి ఫుడ్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉండడానికి నివాసం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఇంకా తొందరగా గ్రోత్ వస్తుంది. కానీ ఇట్లా ఈ ఎండు కాస్ట్ ఉండడం వల్ల కూడా ఇది వీటికి ఇంతవరకు వాటర్ వేయడం లేదు. చూడు చెట్టు ఎట్లా పచ్చగా ఉందో, వాటర్ అనేది లేదు. ఎందుకు, ఈ ఎండు కాష్టమే మనకు గాల్లోనే తేమ శాతాన్ని పీక్కొని వాటికి ఇస్తుంది. చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. నేను వాటర్ అనేది ఇలా, కానీ చెట్టు అనేది గ్రోత్ పచ్చగా ఉంది. కారణం ఏమి, ఇగో ఈ మల్చింగ్ చేయడం వల్ల అది సూర్యరశ్మి వెంటనే భూమికి తగలదు. కాబట్టి మనకు ఇది కూడా ఆ విధంగా చాలా మంచి పని చేస్తుంది. 2024లో రవీందర్ రెడ్డి గారు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నేను వాళ్ళ పొలం చూడాలని వెళ్ళినాను. వెళితే ఓన్లీ దాలిన పంట ప్రధాన పంట, అందులో వేరుశనగ పంట వేసాడు. వేరుశనగ పంట వేస్తే నేను అన్నాను రవీందర్ రెడ్డి గారితో, నెక్స్ట్ పంట ఏం వేస్తావు అని అడిగితే వేరుశనగ పంటే వేయాలి నెక్స్ట్ కూడా అన్నాడు. వేరుశనగ పంట వేయాలంటే భూమిలో ఏం పెద్దగా సారం ఉండదని నేను రవీందర్ రెడ్డి గారితో నేను చెప్పాను. చెప్తే సరే అని విన్నాడు. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామని అడిగితే పిఎం డేస్ వేసుకుంటే బాగుంటుంది, దాంట్లో 30 రకాలు వస్తాయి కాబట్టి ఒక్కొక్క రకం దానికి పనిచేస్తుంది. అంటే అది ఫ్రూట్ మిక్స్ పంటకి, నెక్స్ట్ పంటకి ఫ్రూట్ మిక్స్. మనం పప్పనం డైలీ తినలేం కదా, అలా అని పిఎం డేస్ వేసుకుంటే అన్ని పోషకాలు నెక్స్ట్ పంటకి అందుతాయి, వేరుశనగ పంటకి అందుతాయి. ఆ నెక్స్ట్ పంట వేసుకోవడం వల్ల రైతుకి మంచి లాభం వస్తుంది, మంచి పంట అవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల చెప్తే రైతు గ్రహించి పిఎం డేస్ వేయడం జరిగింది. ఇది మా ఈ కాన్సెప్ట్ అన్న చెప్పడం వల్ల మాకు ఈ భూమి ఈ పాటికి ఎప్పుడో ఇంకా గుల్లబారాల్సిందే. కాకుంటే మేము కొంత లేట్ చేసి, మాకు తెలియదు కదా, మాకు తెలిసిన తర్వాత ఈ విధంగా వేయడం వల్ల మాకు కొద్దిగా భూమి అనేది కూడా మెత్తగా అప్పుడే చేంజ్ అనేది ఉంది. ఎందుకు, ఒక్కో రకం ఉంటుంది కాబట్టి పోషకాలు ఒక్కో దాంట్లో ఒక్కో పోషకం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఏర్లు అనేది లోపల పోవడం వల్ల, అట్లే ఎండిపోవడం వల్ల కూడా ఆ భూమి అనేది గుల్లబారుతుంది. ఎందుకు, ఈ ఏర్లు అనేది చొచ్చుకుపోతాయి కదా లోపలికి, అందుకు అక్కడ బాగా ఫ్రీగా ఇదైపోయి ఆటోమేటిక్గా మనకు గుల్లబారే అవకాశం ఉంది. మామూలుగా తొందరగా మనము అదేమంటారు రోటావేటర్తో వేసేస్తే అంత ఇది ఉండదు. ఇట్లా నుండి అదే అంతకదే ఎండిపోయిన తర్వాత ఇది చేస్తే అది తొందరగా ఇంకా స్పీడ్గా ఇది పనిచేస్తుంది. అదంతకదే ఎండిపోయినట్లు చేస్తే, మామూలుగా మనం రోటావేటర్ కొడితే అంత ఇది ఉండదు. నాకు తెలిసిన అనుభవం ఇది చెప్తున్నాను. ఇట్లుండడం వల్ల ఖచ్చితంగా భూమి అనేది గుల్లబారుతుంది. గుల్లబారిందంటే వర్షం వచ్చిన తర్వాత స్పాంజ్ మాదిరి నీటిని ముందుకు కదలనీదు, లోపల బిక్కుంటుంది. ఆ లోపల బిక్కోవడం వల్ల భూమిలో వాటర్ శాతం కూడా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. మనం భూమిని ఆల్రెడీ మనం బోర్లు వేసి తోడేస్తున్నాం. ఇప్పుడు మనం రసాయనాలు వేయడం వల్ల భూమి మీద నీళ్ళు
నిల్వ ఉండవు. ఎందుకంటే అవి తాగేసేకి లేదు, గట్టిపడిపోయి రసాయనాలు వేయడం వల్ల నీళ్ళు అనేది పారిపోతుంది, ఇంకడం లేదు. ఈ విధంగా మనం పిఎండిసి వేసుకోవడం వల్ల ఈ ఏర్లు అనేది రూట్లు అనేది లోపల పోయి పొరల్లోకి వర్షం పడిందంటే ఆటోమేటిక్గా నీళ్ళు అనేది లోపలికి స్పాంజ్ టైప్లో పీక్కుంటుంది. అప్పుడు భూగర్భ జలాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇది మనం చేయాల్సిన పని. ఇది చేయకుండా మనం ఏమేమో చేసి ఆ పంటలకి లేనిపోనివని తెచ్చి రసాయన మందు వేసినామంటే ఇంకో రకమైన వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. న్యాచురల్గా చేస్తే ఇప్పుడు రాకపోవచ్చు, 1 year పడుతుంది మహా అంటే, అంతమించి అయితే కాదు. తర్వాత ఖచ్చితంగా ఏదో విధంగా మనకు మంచి చేస్తుంది. మనం ఏమంటే వేస్తేనే పంట రావాలా. వాడు ఏదో వాత పెట్టుకున్నాడు అవతలోడు, మనం పెట్టుకోవాలి 2 వాతలు. ఇది అయిపోతుంది తప్పితే మనం ఎట్లా చేస్తే ఆ చెట్టును అనేది మనం ఒత్తిడి చేయకూడదు. ఇప్పుడు నా చూడండి, ఇప్పుడు నేను మామూలుగా వ్యవసాయదారుడే సైంటిస్టు. ఎట్లా అంటావా, నేను కొన్ని ప్రయోగాలు చేసినాను. ఇప్పుడు ఈ బిట్లో నేను ఏది స్ప్రే చేయలేదు, న్యాచురల్ మందులు కానీ నేను తయారు చేసే మందులే స్ప్రే చేయలేదు. కానీ ఇక్కడ కొన్ని ఆకులకి అక్కడక్కడ మచ్చ ఉంది. కొన్ని ఆకులకి ఈ మచ్చ బ్లైట్, ఇట్లాంటివి అనేది బ్లైట్ టైప్. ఇది మచ్చ ఏమి ఇక్కడ ఎందుకంటే ఏది స్ప్రే చేయడం లేదు. అక్కడ నేను పైన వచ్చి అక్కడ స్ప్రే చేసినాను. మా జీవామృతం కానీ పుల్లటి మజ్జిగ కానీ వేపాకుతో సంబంధించి నేను ఈ విధంగా స్ప్రేలు చేసినాను. స్ప్రే చేయడం వల్ల అక్కడ మచ్చ అనేది లేదు, అక్కడ పూత వచ్చింది. ఇక్కడ కొద్దిగా పూత తక్కువ ఉంది. కారణం ఏమి అంటే పైన వచ్చి పూత ఉంది, ఇక్కడ పూత కూడా లేదు, మచ్చ ఉంది. ఏమి కారణము అంటే మన ఇచ్చిన ఎనర్జీ దానివల్ల వాటికి కూడా కొన్ని మార్పు అయితే వచ్చింది చెట్లో కూడా. ఇది నేను గ్రహించిండేది. అది కూడా చూపిపోతున్నా. ఇప్పుడు మనం స్ప్రే చేయింది చూపించినాము, ఇప్పుడు స్ప్రే చేసిండే చూపిస్తా. ఇక్కడ చూడండి, చెట్లో కూడా ఇంకా ఇది వస్తూ ఉంది, ఇంకా మొగ్గ ఇంకా స్టార్ట్ అట్లా. కానీ ఇక్కడ మచ్చలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూపించబోయేది ఆల్రెడీ కాయ ఉంది, ప్లస్ అక్కడ చెట్టుకి ఎటువంటి మచ్చ కూడా లేదు. ఫస్ట్ మనకు కావాల్సింది ఇది మల్చింగ్. ఈ విధంగా ఉంటే భూమి ఖచ్చితంగా గుల్లబారుతుంది. దానికి సంబంధించి కూడా ఆ చెట్టుకి ఏమేమి కావాలో ఆ పోషకాలు కూడా. వాటర్ ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదు నేను, ఇప్పుడు ఇవ్వబోతున్నా వాటర్. అసలు వాటర్ అనేది ఇయ్యలేదు. చూడండి, మనం బోర్లేసి కనీసం అంటే ఒక్కొక్కరు ఏమేం చేస్తారు, నాకు 3 ఇంచులు పడితేనే 4 ఇంచులు పడితేనే అనుకుంటారు. అవసరమే లేదు. నాకున్నది కూడా పెద్దగా లేవు వాటర్. 1 ఇంచు నీళ్ళు వస్తాయి కంటిన్యూగా. ఆ ఇంచు నీళ్ళు కూడా నేను వాడడం లేదు, కంటిన్యూగా 1 ఇంచు నీళ్ళే నాకు వచ్చేది. అవే నేను వాడడం లేదు అంటే అర్థం చేసుకోండి. అంటే మనం న్యాచురల్ ఫార్మింగ్గా చేస్తే వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఖచ్చితంగా మనం అనేది ఈ విధంగా చేస్తే, మనం రసాయనం వేసినాం అనుకో, ఇప్పుడు ఉప్పు తింటే నీళ్ళు ఎట్లా తప్పికైతాయో రసాయనం వేస్తే భూమికి కూడా తాపం అట్లనే ఉంటుంది. మనం కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల మనకి చెట్టుకి ఆ తాపం లేదు, ఆ నీళ్ళు తాపే అంత ఇది అవసరం లేదు. అది దానికి ఏమేమి కావాలో అదే అందుకుంటాను స్వతహాగా, అదే దానికి ఉంది ఆ కెపాసిటీ. అది అనేది మనకు మనము నేర్చుకొని ఆ చెట్టుకు మనం అబ్జర్వేషన్ చేస్తుంటే చాలు. మనం దాన్ని ఏదేదో చేసేసి ఏదేదో గెలికేస్తే అది మనం దాన్ని చెడబెట్టినట్లే అవుతుంది. కానీ సహజంగా రావాలంటే దాన్ని కొన్ని వదిలేయాలి. ఆటోమేటిక్గా ఖచ్చితంగా వస్తుంది. న్యాచురల్గా మనం దొరికిన వనరులతోనే చేస్తే పంట అనేది ఖచ్చితంగా వస్తుంది. కాకుంటే కొద్దిగా నిదానం అవుతుందేమో కానీ భూమి ఇంప్రూవ్మెంట్ అయితే నిదానం అనేది ఏమి ఉండదు. రసాయనం కంటే ఎక్కువగా ఎక్కువగానే తీవచ్చు అనేది నా నమ్మకమే కాదు, నేను చూపిస్తున్నా కూడా. నమ్మకం అనేది కాదు, చూపిస్తున్నా కూడా 100కు 100. ఇది వాస్తవం. ఇది స్ప్రే చేసిండేది. వీటిలో కాయలు ఉన్నాయి చూడండి, అక్కడ కాయలు లేవు. ఈ ఆల్రెడీ కాయ వచ్చింది, మొగ్గ ఉంది, కానీ అక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ తేడా ఏమంటే ఇక్కడ స్ప్రే చేసినాం మనం. మనకు సూక్ష్మజీవుల గురించి కానీ లేదా ఏమన్నా ఫంగస్ గురించి కానీ
తయారు చేసి స్ప్రే చేసినాం. జీవామృతం కావచ్చు, దశపర్ణి కావచ్చు, మజ్జిగ, ఇంగువ కలిపి. అందుకే ఇక్కడ మచ్చ కూడా లేదు దీంట్లో, పెద్దగా ఎక్కడో లైట్గా ఉంది ఒక చెట్టుకి, కానీ దాంట్లో ఉన్నంత అయితే దీంట్లో లేదు. ఆల్రెడీ కాయ కూడా వచ్చింది. కారణం ఏమి? మనం చేసిండేటివి. ఇంకా ఒకటి ఏమంటే వాటర్ ఇవ్వడం లేదు. ఇంకా వాటర్ ఇచ్చినా కూడా ఇంకా ఎనర్జీగా వచ్చేవి. ఎట్లా అంటావా, ఈ వాటర్ ఇవ్వబోతున్నాయి ఇప్పుడు. ఈ వాటర్ ఇచ్చింటే ఈ ఎండు అంత గడ్డి ఉంది కదా, ఆ గడ్డి ఎనర్జీ ఆటోమేటిక్గా భూమిలోకి ఆ సారం అనేది దిగు. ఇంకా ఈ వాటర్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఇంకా చెట్టు అంత ఇది లేదు. ఖచ్చితంగా ఆ ఎనర్జీ తీసుకొని ఉంటే చెట్టు ఇంకా గ్రోత్గా కనిపించు, కాయలు కూడా ఇంకా వచ్చే కూడా ఎక్కువగా ఆస్కారం ఉండు. ఇది ఎందుకు లేదు అంటే చూద్దామన్నట్లు కూడా నేను కూడా కొద్దిగా ఆగినాను. అంటే మనమే ప్రయోగాలు చేయలే కదా, ఊరికినే ఏది సక్సెస్ కావలేము. ఒకటి ఒక ప్రయోగం మనమే చూడాలన్నట్లు నేను చేపించినాను. ఈ విధంగా నాకు నేను గ్రహించాలి కాబట్టి చూస్తున్నా తేడా, వాటికి వీటికి తేడా చూపించాలి కూడా కాబట్టి అని. అందుకే అది స్ప్రే చేయింది, ఇది స్ప్రే చేసిండేది. ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నట్లు నా చుట్టుపక్కల రైతులకు కూడా తెలుసు. కానీ నన్ను ఒక పిచ్చోనిలాగా చూస్తారు కొంతమంది. ఎందుకు? వాళ్ళకి తెలియదు కాబట్టి సబ్జెక్టు. తెలిసింటే వాళ్ళు కూడా పిచ్చోనిలాగా చూడరు నన్ను. అయ్యో నన్ను పిచ్చోని లెక్క చూస్తున్నానని చెప్పి నేను వాళ్ళకి డైవర్ట్ అవ్వడం కాదు, వాళ్ళని నా లేక డైవర్ట్ చేయడమే ఇది. నా పక్క రైతు ఎవరు? మా అన్నే, మా పెద్దయ్య కొడుకు. ఆయనకి నా పండ్లన్నా మామూలుగా ఈ దానిమ్మ బయటకు ఉండాలి, నా పొలంలో ఎత్తుకొని పోతాడు. ఎందుకు? భలే టేస్ట్ ఉంటారు ఇవి. అసలు నా అల్లుడైతే దాని మీద పిచ్చి ఇవనికి. ఆడ తీసుకురా అంటాడు. ఏమి? మన టేస్ట్ అట్లుంటుంది, మన కాయ టేస్ట్ అట్లుంటుంది. న్యాచురల్ ఫార్మింగ్లో కాయ టేస్ట్ ఆ విధానం ఉంటుంది. చూడ్డానికి మంది అంత బాగా కనపడపోవచ్చు, పైకి కాయ షైనింగ్ రాకపోవచ్చు, వస్తుంది కానీ అంత రాకపోవచ్చు పైన, కానీ టేస్ట్ అయితే నెంబర్ 1గా ఉంటుంది. అదే మా అన్నే, నాకు ఆ కాయలురా, ఆ కాయలు కావాలా నాకు పెట్టు అని పదే వస్తాడు. ఏమి అంటే మన దాంట్లో టేస్ట్. అన్నని ఈ విధంగా మారన్నా అంటే నాకు అంత ఓపిక లేదురా అంటాడు. చాలా తోలు నేను మోటివేషన్ చేసిన. అంతెందుకు, ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడే పక్కనే కాలుస్తుంటాడు. దాంట్లో వేసి అన్న ఇట్లా కాల్చొద్దన్నా, ఆ చెట్టు కిందకి ఏంటంటే సరేరా నువ్వు చెప్పినట్టు చెట్టు కిందకి అంత కాల్చనులే. ఎందుకు? ఆ గడ్డి అనేది ఆయనలో ఎక్కువ. ఎందుకు అయిపోతుందంటే రసాయనం ఎక్కువ. ఆ రసాయనాలు వేయడం వల్ల కూడా గడ్డి ఎక్కువ వస్తుంది. ఇది నేను గ్రహించిండేది. అందరికీ తెలుసు, కానీ అది కనపడపోవచ్చు రసాయనాలలో. నేను గ్రహించిండే, నేను న్యాచురల్ కదా, ఆ రసాయనం వేయడం వల్ల కూడా గడ్డి ఎక్కువ వస్తుంది. న్యాచురల్గా చేయడం వల్ల గడ్డి కూడా తగ్గుతుంది. ఇది వాస్తవము. కాకుంటే ఇది మనం గ్రహించము. నేను ఒకటే చెప్తున్నా, యా రైతుకైనా, రసాయనం చేసే రైతుకి వాళ్ళకు తెలియలేదు కాబట్టి, ఇంకా ఏంది కాన్సెప్ట్ అర్థం కాలేదు కాబట్టి, కానీ ఒక్కతూరి దీంట్లోకి దిగితే ఖచ్చితంగా చూస్తే, నేను పూర్తి ఎకరాలు చేయమనలేదు, కనీసం వాళ్ళ ఇంటికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగు వాళ్ళ ఇంటి కోసం అడుగేయండి. ఏదో అమ్మల్లా పెట్టాలని అయితే నేను చేయమని చెప్పను. వాళ్ళ ఇంటి కోసం అడిగేసి మీలో మార్పు వచ్చిందే లేదా దాన్ని గ్రహించి, ఖచ్చితంగా వస్తుంది, గ్రహిస్తారు కూడా, వస్తుంది. 100కు 100 చెప్తున్నాను. ఇది నిదానమే కావచ్చు, కానీ ఇదే గట్టి పునాది. రసాయనం అనేది గట్టి పునాదే కాదు అది అసలు. రసాయనం అనేది ఎట్లా, నేను ఒకటి చెప్తున్నాను. రసాయనం అనేది ఏది ఫారం కోడి, న్యాచురల్ అనేది నాటి కోడి. అంటే అంత గట్టి ఉంటుంది మన పద్ధతి, మన న్యాచురల్ ఫార్మింగ్లో అంత గట్టిగా ఉంటుంది. రసాయనం అనేది మన ఫారం కోడి ఎట్లుంటుంది, దాని కాలం మీద అదే కూర్చోలేదు, అదే నిలబడుకోలేదు, అట్లనే ఉంటుంది రసాయనం. ఏది బెస్టో మీరు ఆలోచన చేసుకొని వస్తారని ఆశిస్తూ ఇట్లు మీ రవీంద్రారెడ్డి వీటికి ముగిస్తున్నాను.